వాలదు, జంతువు ముట్టదు, మానవాళికి ముప్పు, వాతావరణానికి చేటు. ఇది కోనోకార్పస్ మొక్కల గురించి వినిపిస్తున్న వర్షన్స్. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ వింటే మీకే క్లారిటీ వస్తుంది. ఈ కోనోకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనోకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. దాదాపు 2-3 ఏళ్లుగా ఈ మొక్కలపై జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలు అన్నీ కావు, ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ వార్తలే. కానీ ఈ కోనోకార్పస్ మొక్కలు మంచివేనంటూ మరో బృందం ప్రచారం చేస్తూ ఉంది. ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలి. అచ్చంగా అలాగే కోనోకార్పస్ పై ఓ పిచ్చి మొక్క అనే ముద్ర వేస్తున్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ నర్సరీ, సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మాఫియాగా మారి వీటినే ఉంటే మేము కొత్తగా మొక్కలు నాటాలంటే అవకాశం ఉండటం లేదు. ఈ 70-80 సంవత్సరాల నుంచి కొన్ని వందల కోట్ల మొక్కల్ని నాటుతున్నట్టు అకౌంట్లో చూపించి ఆచరణలో 2% కూడా ఇవి పరక్కుండా ఉండటంతో ఎవ్రీ ఇయర్ మళ్ళీ అదే వన మహోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందుకని ఈ మొక్కని ఒక పిచ్చి కుక్కగా మార్చి ప్రతి ఒక్కరూ ఈ మొక్కని చంపేటట్టుగా, నరికేటట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. విన్నారుగా, కోనోకార్పస్ మొక్కలను కూగడి వేళ్లతో సహా పెకిలించాలని కొందరు, లేదు ఇవి మంచి చేసే మొక్కలని మరికొందరు. ఇలా ఎవరి వర్షన్స్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో ఈ ఇద్దరి వర్షన్స్ను క్రిస్టల్ క్లియర్గా చెప్పుకుందాం, సో దట్ తప్ప ఒప్ప అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. కోనోకార్పస్ పేరుకు తగ్గట్టే ఈ మొక్కలు కోనాకారంలో, అంటే శంఖు ఆకారంలో పెరుగుతాయి. హైదరాబాద్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని డివైడర్ల మధ్య కనిపించేవి ఎక్కువ శాతం ఈ మొక్కలే. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ఎన్నో దేశాలు ఈ చెట్లని పెంచుతున్నాయి. ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఈ మొక్క అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఎడారి నుండి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు వేగంగా వీచే వేడి గాలులను అడ్డుకోవడానికి ఈ మొక్కలు బాగా ఉపయోగపడుతూ ఉండడంతో కోనోకార్పస్ను ఎక్కువగా నాటారు. కోనోకార్పస్ మొక్క ఆఫ్రికా ఖండంలో ప్రారంభమై ఆఫ్రికా ఖండం అంతా విస్తరించి ఎడారి ప్రాంతాల్లో, సౌదీ అరేబియా, దుబాయ్ ఇలాంటి ఇసుక ప్రాంతాల్లో ఇది చాలా వ్యాప్తి చెందింది. ఆయా దేశాల్లో 20% మొక్కలు ఈ కోనోకార్పస్ మొక్కలే ఈరోజు కొనసాగుతున్నాయి. ప్రపంచ పరిశోధనలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే, బాటనీ ప్రొఫెసర్స్ కానీ చాలామంది సైంటిస్టులు చేసిన పరిశోధనలన్నీ ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునే మొక్క కోనోకార్పస్ అని, అత్యధికంగా ఆక్సిజన్ అందించే మొక్క కోనోకార్పస్ అని రుజువైంది. కానీ ఒక్కసారిగా వీటిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కోనోకార్పస్ మొక్కలు అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారం మొదలైంది. దీని యొక్క ప్రభావం లోకల్గా ఉండేటువంటి ఎకోసిస్టమ్ మీద, ఎన్విరాన్మెంట్ మీద పడుతుంది అనేటువంటి కొన్ని వాదనలు, కొన్ని స్టడీస్ కూడా బయటకు వచ్చినాయి. అవి నీటి నిల్వల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని, నీటి నిల్వల్ని తగ్గిస్తున్నాయని, అంతేకాకుండా వేరే ఇతర జాతుల మొక్కల్ని పెరగనివ్వకుండా అవి ఇన్వేజివ్ స్పీసీస్గా మారుతున్నాయని, నెగిటివ్గా ఉందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరు చెప్పారో, సైంటిఫిక్గా నిర్ధారణ అయ్యిందో లేదో కానీ ఈ మొక్క నుండి వచ్చే పుప్పొడితో శ్వాస సంబంధిత వ్యాధులు, ఎలర్జీస్ వస్తాయని చెప్పారు. ఈ మొక్కల పండ్లు కానీ పూలు కానీ ఎందుకో పనికిరావని, చివరికి పక్షులు కూడా దీనిపై గోళ్లు పెట్టవని చెప్తున్నారు. పైగా ఈ మొక్కలు భూగర్భ జలాలను చాలా ఎక్కువగా వినియోగించుకుంటాయని చెప్తున్నారు కూడా. ఇలా చెప్పిన వాళ్లలో బోటనీ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. వీటి బదులు చింత చెట్టు, వేప చెట్టు, మర్రి, పొగడ, ఆకాశ మల్లె లాంటి చెట్లు పెడితే కొంత ఉపయోగకరంగా ఉంటుందనేది కొందరి సలహా. ఈ ప్లాంట్స్ వల్ల పోలన్స్ గాల్లో తేలి ఆల్రెడీ అస్తమా, అలర్జీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ పెడుతోంది. కనుక దీని గురించి రీసెర్చ్ మేము మొదలు పెడుతున్నాము. సో ఖచ్చితంగా దాన్ని ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ దాన్ని అవాయిడ్ చేయడము బెస్ట్. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో దాన్ని బ్యాన్ చేశారు. కోనోకార్పస్ మొక్కలపై తెలంగాణ అసెంబ్లీలో కూడా 1-2 సార్లు చర్చ జరిగింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం వెంటనే ఆ మొక్కలను తొలగించాలంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
హరితవనం నర్సరీల్లో కోనోకార్పస్ మొక్కలు పెంచొద్దని 2022లోనే ఆర్డర్స్ ఇచ్చింది. ఒక్క తెలంగాణనే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా కోనోకార్పస్ మొక్కలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ మొక్కలపై ఉన్న మరో కంప్లైంట్ వీటి వేళ్లు చాలా బలంగా ఉండడం. ఎంతలా అంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్, డ్రైనేజీలను చీల్చుకుంటూ వెళుతుందని చెప్తున్నారు. ఇరాక్లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సాన్ 2020లో చేసిన సర్వేలో కూడా ఇదే తేలిందని చెప్తున్నారు. బట్ అదే సర్వేలో మరో విషయం కూడా తెలిసింది. ఈ మొక్కలు పచ్చదనానికి బాగా తోడ్పడతాయని తేలింది. కోనోకార్పస్ చెట్టును కొట్టడం పాపం, ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, ఈ కోనోకార్పస్ చెట్ల మీద మేము గత 6 సంవత్సరాలుగా చేసిన పరిశోధనలో మాకు తెలిసిన భయంకరమైన నిజం ఏమంటే, వేరే చెట్లతో కంపేర్ చేస్తే ఈ చెట్టు 20 to 30% కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకుంటుంది, 20 to 30% ఆక్సిజన్ బయట వదులుతుంది. హెల్త్ వల్ల ప్రాబ్లమ్సే లేవని చెప్పినారు. ఎవరో ఒకటి ఆ రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుందని చెప్పినారు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దీనికి. కాకపోతే ఈ మొక్కల వల్ల గాలి నాణ్యత దెబ్బతింటోందని కరాచీ, ఇస్లామాబాద్లో అక్కడి పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. కరాచీలో ఆస్తమా బాధితులు పెరగడాన్ని పర్యావరణవేత్తలు ఓ హెచ్చరికగా చూపిస్తున్నారు. కానీ సైంటిస్టులు మాత్రం మరో వర్షన్ వినిపిస్తున్నారు. కోనోకార్పస్ అనేది మిగతా చెట్ల కన్నా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తోంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేసిన పరిశోధనలు కాకుండా మిగతా చాలా చోట్ల పరిశోధనలు తెలిసింది ఏంటంటే, కోనోకార్పస్ అనే మొక్క గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ శాతం అబ్జర్వ్ చేస్తోంది, ఆక్సిజన్ వదులుతోంది. ఎవరో కొంతమంది చెప్పారు ఈ మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని. అలాంటి మొక్క ప్రపంచంలో ఎక్కడా లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మొక్క పెరుగుతోంది. కాబట్టి ఏపుగా పెరుగుతోంది, తక్కువ నీళ్ళతో పెరుగుతోంది, మంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కాబట్టి ఈ మొక్క తప్పకుండా మనం పెంచుకోవాలి. కోనోకార్పస్ పై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండడంతో సైంటిస్టులు రంగంలోకి దిగారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి మరీ పరిశోధన చేయించింది. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు దీనిపై రీసెర్చ్ చేశారు. ఆ పరిశోధనలో ఇప్పుడు ప్రచారం జరుగుతున్న దానికి భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి. కోనోకార్పస్ మొక్కలపై ఇప్పటి వరకు విన్నదంతా ఒక వర్షన్ మాత్రమే. దీనికి మరో యాంగిల్ కూడా ఉంది. సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకృతిలో ఏ చెట్టు, ఏ జంతువు చెట్టుది కాదు, అవసరాలను బట్టి ఉపయోగమా కాదా అనేంతవరకే చూడాలి. కోనోకార్పస్ మొక్కల గురించి మనకు తెలిసిన న్యూస్ అంటే యూట్యూబ్, వాట్సాప్లో వచ్చే సమాచారమే. కానీ వాటిలో వచ్చేవన్నీ నిజాలు కావుగా. అందుకే వాస్తవాలేంటో తాము చెప్తామంటూ విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో ప్రజల ముందుకొచ్చారు. కోనోకార్పస్ మొక్కల ఆకులను ఏ జంతువు కూడా తినదు అంటూ ప్రచారం చేయడంతో సైంటిస్టులు మొదట ఆ దిశగా ప్రయోగం చేశారు. కోనోకార్పస్ చెట్ల ఆకులను మేకలకిచ్చే ఆకులతో కల్పించారు. వాటిని మేకలు తిన్నప్పుడు మేకల పాల ఉత్పత్తి 20% పెరిగిందని చెప్తున్నారు. అందులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ రేషియో బెటర్గా ఉన్నట్టు తేలింది. ఆ విషయాలన్నీ చెబుతూ ఒక రీసెర్చ్ పేపర్ కూడా తయారు చేశారు. 2023 జనవరిలో అది పబ్లిష్ అయింది కూడా. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో కోనోకార్పస్ చెట్ల ఆకులు మంచివి కావు అనే మాట వాస్తవం కాదు. కోనోకార్పస్ మొక్కల వల్ల జరిగే మరో ప్రయోజనం ఇవి కాలుష్యాన్ని తగ్గించడం. ఈ మొక్కలు ఉండడం వల్ల హైవేల వెంట కాలుష్యం తగ్గింది. సాధారణంగా వాహనాల నుండి వచ్చే పొగలో మెటల్ అయాన్స్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ విడుదలవుతూ ఉంటాయి. అవి మనిషికి చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదకర వాయువులను పీల్చుకుని మనుషులకు, జంతువులకు ప్రయోజనాలను ఇచ్చేది ఈ మొక్కే అని పరిశోధనలో తేలిందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. చాలా మంది రివ్యూ చేసిన తరువాతే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అవుతుంది. అంటే అందులో నిజాలు ఉంటేనే పేపర్ని పబ్లిష్ చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో దాదాపు 50,000 మొక్కలు ఉంటే అందులో 10 రకాల మొక్కల్ని ఎంపిక చేసుకున్నారు. ఆ 10 రకాల మొక్కల్లో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందించే మొక్క కోనోకార్పస్ అని ఆయన ప్రూవ్ చేశాడు. ఆ రుజువు చేసిన ఆ పరిశోధనని ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో వ్యాసం రూపంగా వచ్చింది. దానికి అవార్డు కూడా లభించడం జరిగింది. అది ఈ హైదరాబాద్ నగరంలో. ఈ మొక్క మీద ఒక పిట్ట కూడా వాలదని చెప్పారు. కానీ మీరు గమనిస్తే చిన్న చిన్న పిట్టలు ఈ మొక్క మీద వాలుతాయి. చిన్న చిన్న పిట్టలు గూళ్ళు పెట్టుకుంటాయి. అంతేకాదు, ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే చోట, వాహన కాలుష్యం ఎక్కువగా ఉంటుందనుకున్న చోట కోనోకార్పస్ మొక్కలను కావాలని ఎక్కువ సంఖ్యలో పెంచిన దాఖలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా పెంచడానికి కొన్ని కారణాలున్నాయి. ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ ఫ్యాక్టరీల కారణంగా కొన్ని ప్రమాదకర రసాయనాలు భూమి లోపలికి వెళతాయి. సోడియం, పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి కూడా భూమిలోకి వెళతాయి. వీటిని మెటల్ అయాన్స్ అంటారు. ఇలాంటివి మనుషులు నివసించే ప్రదేశంలో ఉండడం మంచిది కాదు. పంటలకైతే అస్సలు మంచిది కాదు.
అక్కడ గాని కోనోకార్పస్ మొక్కలను పెంచితే ఇప్పుడు ఏవైతే ప్రమాదకర రసాయనాలు అని చెప్పుకున్నామో వాటిని భూమిలోంచి తీసేస్తాయని చెప్తున్నారు. దీన్నే సైన్స్ పరిభాషలో బయోరెమిడేషన్ అంటారు. అంటే భూమిని శుద్ధి చేసే మొక్కలుగా కోనోకార్పస్ను చెప్పుకోవచ్చన్నమాట. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావు, హెల్త్కి దుష్ప్రభావాలు. కొన్ని పేపర్స్ వేశారు, హెల్త్ వల్ల ప్రాబ్లమ్సే లేవని చెప్పినారు. ఎవరో ఒకటి ఆ రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుందని చెప్పినారు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దీనికి. ఏదన్నా ఉంటే ఒక ఎవిడెన్స్, ఒక కమిటీ వేసి నిజంగానే ఉందా లేదా అని ప్రూవ్ చేస్తే అప్పుడేమైనా చేయగలరేమో, కానీ యాజ్ ఇట్ ఈస్గా దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దిస్ ప్లాంట్. కోనోకార్పస్ మొక్కలకున్న మరో పేరు దుబాయ్ మొక్కలు. ఎందుకలా అంటారంటే దుబాయ్లో క్రూడ్ ఆయిల్ బాగా దొరుకుతుంది. ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఎగుమతి కారణంగా దుబాయ్ వాతావరణంలో కాలుష్యం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు మెటల్ అయాన్స్ ఎక్కువగా వాతావరణంలో కలుస్తూ ఉంటాయి. ఆ పొల్యూషన్ నుండి తమను తాము రక్షించుకోవడానికి దుబాయ్లో కోనోకార్పస్ మొక్కలు ఎక్కువ సంఖ్యలో పెంచడం మొదలుపెట్టారు. మరో విషయం, దుబాయ్ ఒక ఎడారి దేశం. అక్కడ నీళ్లు తక్కువ, కానీ గ్రీనరీ అవసరం. ఎక్కువగా నీళ్లు అవసరం లేని మొక్కలు అవసరం. సో అందుకోసం పెంచుతున్నారు కోనోకార్పస్ మొక్కలు. ప్రజల్లో ఒక దురభిప్రాయం కొరకు ఉంది. ఓహో, ఇదంత ప్రమాదం, ఇది అంతా ఉంచకూడదేమో అని. ఒకవైపున ప్రజల్లో దురభిమానం పెరగడం, దీని పట్ల వ్యతిరేకత పెరగడంతో పాటు ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చాలామందికి భయంగా ఉంది. ఏదైనా ఒక నేరం చేసేవాడి జేబు పిక్ పాకెట్నే విచారించి చేస్తున్నాం, కానీ ఈ మొక్కల్ని చంపడం అనేది, తీసేయడం అనేది, ఎలాంటి విచారణ లేకుండా మొక్కలు దొరకడం అనేది సరైన చర్య కాదు. పైగా ఈ కోనోకార్పస్ మొక్కల నుండి మనుషులకు అవసరమైన ఆయిల్ను కూడా తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూకలిప్టస్ నుండి ఆయిల్ తీస్తాం, అలాగే కోనోకార్పస్ నుండి కూడా ఆయిల్ వస్తుంది. దీన్ని అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి వాడతారు. ప్రధానంగా యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్గా ఈ ఆయిల్ పనిచేస్తుంది. ఈ ఆకుల నుండి తయారు చేసిన ఔషధంతో శరీరంలోని షుగర్ కంటెంట్ తగ్గుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో బాగా పనిచేస్తోంది. కొన్ని ఇన్ఫెక్షన్స్కు ఎంత హై డోస్ యాంటీబయోటిక్స్ ఇచ్చినా పనిచేయకపోవచ్చు. అలాంటి చోట్ల ఈ కోనోకార్పస్ ఆయిల్ నుండి తీసిన ఔషధం బాగా పనిచేస్తోందని తేలింది. అంతేనా, గాలి ద్వారా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులను నివారించడంలో కూడా బాగా పనిచేస్తోంది కోనోకార్పస్ ఔషధం. దీనిపైన రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. కోనోకార్పస్ మొక్కలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా కోనోకార్పస్ బాగా పనిచేస్తోందని నిరూపితమైందంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కోనోకార్పస్ మొక్కల ఆకుల్లో ఉందని తేలింది. మరో విషయం చెప్తున్నారు, కోనోకార్పస్ ఆకుల రసాన్ని సిల్వర్ నైట్రేట్కు కలిపితే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి. వీటిని మురుగునీటిలో కలిపితే ఆ నీరు శుద్ధవుతోంది. అలాంటప్పుడు పిట్టవాలదు, జంతువు ముట్టదు అనే మాట ఎక్కడిది అనేది శాస్త్రవేత్తల ప్రశ్న. మరి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా ఆ కోనోకార్పస్ మొక్కల్లో, మరి ఎందుకని వీటిని కొట్టేయండి, మంచివి కావు అని పిలుపునిచ్చారు? ఈ ఎపిసోడ్ మొదట్లో చెప్పుకున్నాం మనం, ఈ మొక్కల పుప్పొడి ప్రమాదకరం అనే ప్రచారం ఉంది అని. అది ప్రచారం కాదు, నిజమే. కోనోకార్పస్ మొక్కల పుప్పొడి ప్రమాదమే. ఇక్కడే మరో విషయం కూడా తెలుసుకోవాలందరూ. కొన్ని పూల మొక్కల పుప్పొడి కూడా ప్రమాదకరమేనని మీకు తెలుసా? చామంతి, గులాబీ, మందార, పొద్దుతిరుగుడు, ఉమ్మెత్త ఇలాంటి మొక్కల పుప్పొడి వల్ల కూడా కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తుంది. తెలియకుండా వాటి వాసన పీల్చినా సరే శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై కఫం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అలా అని చెప్పి పూల మొక్కలను నిషేధించలేదుగా, నరికి పారేయలేదుగా. సో ఒక్క కోనోకార్పస్ వల్లే ప్రమాదం జరగదని చెప్తున్నారు సైంటిస్టులు. దీనికి పరిష్కారం కూడా ఉంది. ఇళ్ల మధ్య కాకుండా రోడ్లు, ఫ్యాక్టరీల వెంట నాటొచ్చని సలహా ఇస్తున్నారు. ఈ చెట్లు ఉన్న దగ్గర, ఎక్కువ ఈ చెట్లు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా లాంటివి వస్తున్నాయి, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని ఒక ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో సరిగ్గా తెలియదు, కానీ నిజం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చెట్లే కాదు, ఏ చెట్లైనా సరే పోలన్ గ్రెయిన్స్ పుప్పొడి వచ్చినప్పుడు కొంతమందికి పుప్పొడి అలర్జీ ఉంటుంది, పోలన్ అలర్జీ అంటారు. ఆ అలర్జీ వాళ్ళకి తప్పకుండా శ్వాసకోశ వ్యాధులు వచ్చేస్తాయి. వాళ్ళకి ఈ చెట్టు నుంచే కాదు, ఏ పొలం నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్నే బ్లేమ్ చేయడం అంత మంచిది కాదు. కాకపోతే కోనోకార్పస్ మొక్కలు ఎకోలాజికల్ డామినేషన్ చేస్తాయి. అంటే ఈ మొక్కను నాటితే పెరగడమే తప్ప ఓ పట్టాన చావడం అంటూ ఉండదు. భూమి బాగోలేకున్నా, నీళ్లు లేకపోయినా, చివరికి ఎడారి ప్రాంతాల్లోనూ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కోనోకార్పస్ మొక్కలు బతుకుతాయి. దానివల్ల ప్రకృతిపై కొంత డామినేషన్ను చూపించే అవకాశం ఉంది. 12 నెలలు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, ఒకసారి కంప్లీట్ ఎండిపోయినట్టు ఉండదు. ఎందుకంటే మీకు అందరికీ నేను ప్రత్యేకంగా సైంటిస్టులు కావాల్సిన, చెట్టు ఆకుపచ్చగా ఉంటున్నది అని అంటే అర్థమైంది,
ఆ చెట్టు ఎక్కువ కిరణజన్య సంయోగం జరుగుతుంది, క్లోరోఫిల్ అంటాం కదా. ఎక్కువ ఫోటోసిన్సిస్ జరుగుతున్నదని అంటే ఏమిది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఎక్కువ ఆక్సిజన్ను వదులుతుంది. ఈ మొక్కపై ఉన్న మరో అపోహ కోనోకార్పస్ కేవలం ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలోకి వదులుతుందని. కానీ వాటిలో వాస్తవం లేదని చెప్తున్నారు సైంటిస్టులు. అన్ని మొక్కల్లాగే కోనోకార్పస్ కూడా కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది. మరో విషయం ఏంటంటే ఇప్పుడున్న కొన్ని మొక్కలు చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఈ కోనోకార్పస్ మొక్కలు. ఇక ఈ మొక్కలు వద్దు అనడానికి మరో కారణం ఇవి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ను, గోడలను డ్యామేజ్ చేస్తాయని. నిజమే, వీటి వేర్లు భూమిలోకి బలంగా చొచ్చుకెళ్తాయి, పైప్ లైన్స్ను డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఒక్క కోనోకార్పస్ మాత్రమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుంది అనుకోవడం పొరపాటు. మర్రి, వేప, కొబ్బరి ఇలాంటి చెట్లు కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఒక్క కోనోకార్పస్ వల్లే నష్టం జరుగుతుంది అనుకోవడం ఒక అపోహ, ఒక పొరపాటు. కావాలంటే ఇళ్ల దగ్గర నాటడం మానేస్తే సరిపోతుంది అనేది సైంటిస్టుల సలహా. ఫైనల్గా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మొక్కలు నాటారు కాబట్టి వాటిని అలాగే వదిలేసి ఇకపై ప్రభుత్వాలు కోరుకున్న మొక్కలు నాటాలని సలహా ఇస్తున్నారు. అయినా సరే ఈ మొక్కలు ఉండకూడదు అనుకుంటే కోనోకార్పస్ వల్ల జరుగుతున్న నష్టాలపై రీసెర్చ్ చేయించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు డాక్టర్స్, మరికొందరు సైంటిస్టులు మాత్రం కోనోకార్పస్ ప్రమాదమేనని చెప్తున్నారు. సో ఈ తగాదా తీరాల్సింది కోర్టుల్లోనే. ఇది వాటి టీవీ 9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.